మంచిది, నువ్వు ఇక్కడే ఉన్నావా? రా బంగారం రా. క్రిస్టియన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఈ చోట్లో నేను మాత్రమే ఉన్నా. ఇలాంటి వాటికి నేను అస్సలు భయపడను. క్రిస్టియన్, ఎన్నిసార్లు దీన్ని మర్చిపోతుంటావు?
నీ భోజనం. పర్వాలేదు, నేను సిటీలోకి వెళ్ళి తింటాను. వీడు పైకి రావడానికి ఎంత బద్ధకం. వీడికి నేను వంట చేశాను. నువ్వు ఊరికే కదా ఉన్నావు, వెళ్ళి వాడికి ఇచ్చేసిరా. నీకేదైనా కొనిద్దాం అనుకున్నాను, కానీ తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అందుకే ఇది బాగుందా? బాగుంది. లేదు, ఇది యావరేజే. ఏం నీ దగ్గర డబ్బులు లేవా? నేనెప్పుడు అలా చెప్పాను? మరి పెట్టిపోతల కోసం వచ్చావా? నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని చెప్పారు? లేకపోతే నా దగ్గర డబ్బులు లేవనా? నువ్వు వచ్చి నన్ను గుద్దావు. నిజం చెప్పాలంటే నువ్వే నన్ను ఢీ కొట్టావు. సరే వదిలే, ముందు నువ్వు ఎవరో చెప్పు. క్రిస్టియన్. ఆగి. యాగ్నెస్. మళ్ళీ నన్ను అలా పిలిస్తే నిద్రపోయేటప్పుడు చంపేస్తాను. అయితే కలిసి నిద్రపోతామా? అలాగేం లేదు, నువ్వు నిద్రపోయేటప్పుడు కిటికీలోంచి వచ్చి చంపేస్తాను. నేను ఉండేది 17th ఫ్లోర్. ఇటుకులా? బ్లాక్ అమ్మా. పర్వాలేదు, చూసుకుంటాను. ఏ, నీ సైకిల్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? అవును, సర్వీస్కి వదలాలి, కానీ నెక్స్ట్ డిసెంబర్ వరకు వదలను. తర్వాత వచ్చి తీసుకుంటాను. అప్పటి వరకు ఇక్కడ ఉంటుందా? సైకిల్ దొంగలిచ్చేసారని కూర్చుని ఏడవను, ఎందుకంటే సైకిల్ నాకు అస్సలు నచ్చదు. సరే, బస్సులో వెళ్తున్నావా? లేదు, నాకు ఒక కొత్త జాబ్ వచ్చింది, నేను అక్కడికే వెళ్తున్నాను. ఓ, లేబర్ మార్కెట్లోకి ఎప్పుడైనా వెళ్ళొచ్చుగా. మనం డేట్కి వెళ్దామా? నీలా కొరియర్ చేసే అబ్బాయితోనా? నేను కొరియర్ బాయ్ మాత్రం కాదు, సరే, ఇంకేంటి? మార్గ్లో నైట్ వాచ్మెన్ పనిచేస్తున్నాను. బాయ్. రాక్ పేపర్ సీజర్స్. నేను గెలిస్తే నువ్వు డేట్కి రావాలి. రాక్ పేపర్ అండ్ సీజర్స్. రాక్ పేపర్ అండ్ సీజర్స్. రాక్ పేపర్ అండ్ సీజర్స్. రాక్ పేపర్ అండ్ సీజర్స్. ఎందుకు ఓడిపోయి ఉండొచ్చు. అది ఎంతసేపట్లో సాల్వ్ చేస్తావు? దీన్ని ఎప్పుడూ సాల్వ్ చేయలేదు. నేను ఎంతగానో ట్రై చేశాను, కానీ ఎంత తిప్పినా ఒక సైడ్ మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. చైనీస్ ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని 4 seconds సాల్వ్ చేస్తారు. అంటే ఇటు తిప్పి, ఇంకోసారి ఇటు తిప్పి, తర్వాత సైడ్లో తిప్పి, దాని బాటంలో సరే, ఒకసారి. నీతో నేను డేట్కి వస్తాను. అంటే మూవీ డిన్నర్ లాగానా? నో, కాఫీ తాగుదాం. పొద్దున్న 9 గంటలకి ఇక్కడున్న కెఫేలో. వచ్చేటప్పుడు క్యాండీ తీసుకురా, లేట్గా వచ్చేకు. ఓకే. ఓకే. ఆ చాక్లెట్ ర్యాపర్ని చెక్ చేయి. ఈ బీప్ ఒకటి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా బీప్ శబ్దం వస్తూనే ఉంటుంది, నువ్వు ఫోన్ తీయవు. నీకోసం అందులో క్యాంటీన్ పెట్టాను. శాండ్విచ్ తిన్న తర్వాత అది తిను, ముందే తినేసి తగలాడకు. ఏదో నీ మీద ఉన్న ప్రేమతో ఇదంతా చేయడం లేదు, అర్థమైందా? అయినా సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ జాతకాన్నే నేను విసిరేశాను, అది నాతో పాటు ఉంచుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈరోజు మార్సు చూపు వీనస్ మీద పడడం వల్ల ఈరోజు నీకు దురదృష్టం వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేయలేని విషయాలు ఏవి చేయడానికి ప్రయత్నించకు. అంతే, చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఒక నిమిషం ఆగు, చెప్పాల్సిన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంటికి వచ్చేటప్పుడు సాసేజ్ తీసుకురా. సార్ నేను మీతో ఫోన్లో మాట్లాడాను. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ప్రతిదానికి ఒక చోటు ఉంది, సరేనా? ఏమన్నారు? మన సైకిల్ని తీసుకెళ్ళి వెనకాల పార్కింగ్లో పెట్టేసిరా, సరేనా? అలాగే నిల్చోకుండా తొందరగా రా. జాగ్రత్తగా పడు. ఓకే. ఇదే ఎంట్రన్స్ హాలు, అదేమో రిసెప్షను. అక్కడ కనిపిస్తున్న ఐస్ మిషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది, కానీ ఇక్కడ ఫ్రీజర్ ఉందబ్బా. కానీ అది కూడా కింద ఉంది. పని చేసిన తర్వాత నువ్వు జాలీగా ఇక్కడ కూర్చోవచ్చు. ఇది స్టాఫ్ చేంజింగ్ రూము. దీని తాళం డెస్క్ డ్రాయర్లో ఉంటుంది, అర్థమైందా? ఇదేమో టాయిలెట్. మరి అది అటువైపు ఏం లేదు బాబు, బిల్డింగ్ కట్టినప్పుడు తెలియకుండా అలా కట్టారు. అయినా నువ్వు అదేం ఓపెన్ చేయకు. ఇంకా ఇదే తమ్ముడు ఆఫీస్ రూము. నీకేమన్నా కావాలంటే టెలిఫోన్ నుంచి ఫోన్ చేసి నన్ను పిలువు, సరేనా? ఇంకా నీకేమైనా సందేహం వచ్చిందంటే ఇదిగో ఈ పేపర్ చూడు, ఇందులో అన్నీ ఉన్నాయి, సరేనా? నువ్వు బయట ఎవరిని చూసినా కానీ వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిందే. డెడ్ బాడీస్ని ప్రాసెస్ చేసే పని అంతా ఇక్కడే తమ్ముడు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ శవాల దగ్గర పని చేస్తున్నామని దేన్ని చూసి భయపడకు, అదే చాలా ముఖ్యం. బాడీతో పని అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఫ్రీజర్లో పెట్టేయాలి. ఆ తర్వాత మన పని అయిపోతుందబ్బా. రాత్రి అంతా నేను ఇక్కడ ఒంటరిగానే ఉండాలా? అవును తమ్ముడా, ఒకవేళ నీకు ఇక్కడ ఎవరైనా తోడుగా ఉండాలనుకుంటే దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. మేసానికి మట్టంటలేదు కానీ రా, బాడీని తీసుకెళ్ళి పడేసే చోటుని చూపిస్తాను రా. నువ్వు ఇదంతా చూడకో, ఇది మన పని అంతే. ఇప్పుడు పనిలో చేరుతావా?
చైనీస్ వాళ్ళు ఎలా 4 సెకండ్లో పూర్తి చేస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దాం. ఆగ్నెస్ యాగి. నా వర్క్ గురించి చెప్పాలంటే అది ఇక్కడ అంటే మోగ్లోనే నేను పనిచేస్తున్నాను. రాత్రంతా చేయడానికి అసలు ఏం ఉండదు. అయితే అక్కడ నేను ఒంటరిగా ఉంటానంతే. మొదట్లో దీనికి అలవాటు అవటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది బాబు, నాకు అర్థమైంది. కానీ నువ్వు భయపడద్దు. పోను పోను నీకు అలవాటైపోతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. బయటకు వచ్చేసారు. చనిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఏం కంగారు పడద్దు. ఎందుకు నమస్తే బాబు. మాట్లాడుతున్నారు? నమస్తే. మాట్లాడు. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇదిగో బాబు, ముందు తాగి నీలో ఉత్సాహాన్ని పెంచుకో. పోను పోను అంతా నీకే అర్థం అవుతుంది తమ్ముడా. నీ పేరేమిటి బాబు? క్రిస్టియన్. ఆల్బర్ట్. నేను ప్రాణాలతోనే ఉన్నాను. ఇలా చూడు క్రిస్టియన్, నీ దృష్టిలో మేమందరం చనిపోయిన వాళ్ళం కావచ్చు, కానీ రెండు ప్రపంచాలకు మధ్యలో మేము ఇరుక్కుపోయాం. ఎందుకంటే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఏదో భారంగా ఉంటుంది. ఆ భారం ఎక్కువవుతూ ఉంది.
నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న నైట్ వాచ్మెన్ ఉద్యోగమే అందరికీ సాయంగా ఉంటుంది. పగటి సమయంలో వాళ్ళు సాయం చేయలేరు కదా, వాళ్ళ పనులు గమనించడానికి ఆ ఇక్కడ- తర్వాత ఇక్కడికి మోటిషన్ అని ఒకడు వస్తాడు. వాడు వచ్చి మిగిలిన పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతాడమ్మా. అతను ఇక్కడ దొంగతనం చేయడానికి, చంపడానికి, నాశనం చేయడానికే వస్తాడు. నాకు అర్థం కాలేదు. మా జీవితం ఈ భూమి మీద ఇంకా ముగియలేదు. మేము పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అందుకు మమ్మల్ని శిక్షించడానికి అతను ఇక్కడికి వస్తాడు. ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, దాన్ని చూసావా? పగటిపూట దాని వెనుక ఒక గోడ మాత్రమే ఉంటుంది. కానీ రాత్రి సమయంలో చనిపోయిన వాళ్ళ లోకానికి వెళ్ళటానికి ఒక గేటు ఉంటుంది. మాకు ఉన్న అవకాశం ఏమిటంటే అది లూనార్ సైకిలే. అది 29 రోజులు. అదే నాకని చూస్తే 3 వారాలు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మీరు నల్లాలుగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు కదా. లేదయ్యా, ఈ బాడీ ఉందే, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ దేహం చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. కానీ ఆ మోర్షియన్ ఇక్కడికి రావడం మా దేహాల కోసం కాదు, మా ఆత్మల కోసం. ఇంకా చెప్పాలంటే ఈ చోటు నిదర్శనానికి అతీతమైన దానికి మధ్యలో ఉంది. రాత్రి వేళల్లో మాత్రమే ఈ తలుపు ద్వారా మురిజన్మకు వెళ్ళొచ్చు. మా అందరికీ సాయం చేస్తావా? సాయం చేస్తానని చెప్పు. ఇలా చూడు, నా ఆఖరి రోజు రేపే. రేపు నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? నాకు నేనే సాయం చేసుకోలేను. ఇప్పుడే నాకు ఉద్యోగం దొరికింది, దాన్ని కూడా కోల్పోవాలా? నువ్వు దిగులు పడకు బాబు. ఈ చోటు కోసం ఎంచుకోబడిన వాడివి నువ్వే మాకు సాయం చేయాలి. నీ పరిస్థితి ఏమిటి అనేది మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చనిపోవటానికి ముందు నేనే ఇక్కడ నైట్ వాచ్మెన్గా ఉండేవాడిని. దయచేసి నాకు సాయం చేయి. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. సరే కానీ సాయం అంటే నేనేం చేయాలి? ప్రస్తుతానికి నువ్వు ఒక అడ్రస్ని, గేట్ కోడ్ని గుర్తుపెట్టుకోవాలి, సరేనా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? 32, 35 తాళం చెవి 12, 32, 32, 35. 35 తాళం చెవి. మొదటి నెంబర్ 12, తర్వాత 32. వీధి పేరు సిల్వాస్. 23. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మ్యాగీ, చెప్తున్నాను కదా. సిల్వాస్ వీధి 23. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా తలుపుని బద్దలు కొట్టి డబ్బుని దొంగిలిస్తారని భయపడ్డాను. కాబట్టి ఇప్పుడు నా మాట విని అచ్చు అలాగే చేశారేనా? నేను కష్టపడి చేర్చినవన్నీ అక్కడే దాచిపెట్టాను. ఏవైనా మంచి పనికి ఉపయోగపడుతుందని జీవితాంతం చేర్చి పెట్టాను. నాకది ఎంతో ముఖ్యం. నా ప్రాణాల కన్నా విలువ ఎక్కువ. నా మనవడు మనవరాళ్ళ కన్నా పెద్దది. దాన్ని ఎలాగైనా సరిచేయాలి, లేకపోతే బాధపడతాను. నేనప్పుడు అనుకున్నది సరే అని నువ్వు కూడా అనుకోవాలి, ఎందుకంటే అదే చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక చోటును కనిపెట్టాను, కానీ మిగతా వాళ్ళు నన్ను స్వీకరించలేదు. అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మూర్ఖురాలన్నారు. నన్ను ఎందుకు అలా పిలిచారో ఇంకా నాకు తెలీదు. నాకు కూడా తెలియలేదు. కానీ నాకేం బాధ లేదు. నా మనోడే ఎప్పుడూ నేను దారుణమైన దాన్ని అనుకునేవాడు. కానీ నేను అలాంటి దాన్ని కాదు.
తనకి తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కష్టపడ్డాను. అదే నా కోరిక. తన అడ్రస్ ని డ్రెస్సర్లో పెట్టాను. డ్రా నుంచి స్టాంప్స్ తీసి అతికించి డబ్బుని పంపించే. అందులో నుంచి 10% తీసుకో. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు ఆశ్రమానికి ఆ 10% ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే దాన్ని తీసుకో. మళ్ళీ ఆకలిస్తుందా? ఇదే అంటారని తెలుసులే. సరే సరే, లోపలికి రా. ఈ నటుడు కనిపించకుండా పోయి రోజుకి 3 రోజులు నాకు ఓ విషయం చెప్పు. వెతుకుతూనే ఉన్నారు. నువ్వు అద్దెకున్న ఫ్లాట్లో ఇలాగే జంతువుల్ని పెంచుతావా ఏంటి? పెంచుకోవచ్చు కదా. ఇది ఉండేందుకు అద్దెవ్వడం కన్నా పనిచేసి పెడుతోంది. సరే, నీ సాక్స్ని ఆరబెట్టావా? దొంగ నోటు దొంగిలించుకొచ్చావా? ఉద్యోగం దొరికిందిగా. ఆ చోటు గురించి మాత్రం దయచేసి అడక్కు. కానీ అది పక్కనే ఉంది. కాకపోతే ఇది కళ నిజం అని ఇప్పటివరకు నాకు అర్థం ఏ కాలేదు. బాబు, నేను జీవితాంతం కష్టపడి ఇప్పుడిప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను. అందువల్ల నీ పనుల గురించి చెప్పి నన్ను టైట్ చెయ్యొద్దు. మీరెక్కడ పనిచేసేవారు? జీవితమే ఒక పని. ఈ పని మనం తప్ప ఇంకెవరు చేయగలరు? మీ జీవితంలో ఎప్పుడైనా ప్రపంచం తలకిందులుగా మారడం చూసారా? బంగారం, నిజం చెప్పాలంటే జీవితాంతం ఇలాగే జరిగింది. నిజం చెప్పాలంటే నువ్వు దొరికినప్పటి నుంచి పని లేనప్పుడు లేదు అంటావు, ఉన్నప్పుడేమో సొనుగుతున్నావు. ఇంత వయసు అయింది, ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా నీకు లేదు. ఎప్పుడు మారుతావో ఏంటో. జీవితం అనుభవించాలి కదా. నేను చెప్పిన చివరి కోరికని తను పూర్తి చేశాడు. నా మనసులో ఉన్న బాధలన్నీ ఇప్పుడు తీరిపోయాయి. అయితే మనకి సాయం చేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అది వర్కౌట్ అయిందా? నిజంగానే జరిగిందా? అవును, ఇక్కడ ఏం జరుగుతోంది? మనసులో ఉండే భారం ఆటోమేటిక్గా తగ్గిందంటే ఆ తలుపు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఒక బస్సు బోల్తా పడి అగ్ని ప్రమాదం సంభవించింది. అందులోని ప్రయాణికుల్ని కాపాడడం కోసం చాలా శ్రమిస్తున్నారు, కానీ వాళ్ళని కాపాడలేకపోయారు. మంటలు బస్సుని పూర్తిగా దగ్ధం చేశాయి. పారామెడిక్స్ ప్రమాదం జరిగిన చోటికి దగ్గరగా ఉన్నా గానీ అంతా కొన్ని క్షణాల్లోనే చిటికలో జరిగిపోయింది. క్రిస్టియాన్, ఈ రోజు సాయంత్రం బస్సు ప్రమాదం జరిగిన చోట ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. ఆ ప్రాంతంలో చనిపోయిన ఒక యువతి కోసం అందరూ ప్రార్థనలు చేశారు. కొలీగ్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి అసురు నివాళులు అర్పించారు. అక్కడ పూలతో పాటు కొవ్వొత్తులు కూడా వెలిగించారు. ఆ యువతి వయసు 29 ఏళ్లు. సోషల్ మీడియాలో తన ఫోటోని పెట్టారు.
నువ్వు నన్ను క్షమించాలి. నేను తొందరగా వచ్చేద్దామని చూశాను. రాకుండా పోయినందుకు కారణం చెప్దాం అనుకున్నాను నీకు, కానీ కుదరలేదు. బహుశా కాలాన్ని మార్చే శక్తి ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను. అంతేకాకుండా మనమిద్దరం అక్కడ సంతోషంగా ఉండొచ్చు. రాక్ పేపర్ సిజర్స్లో గెలిస్తే నాతో మాట్లాడతావా? ఓకేనా? రాక్ పేపర్ సిజర్స్. డ్రా అయిపోయింది. రాక్ పేపర్ సిజర్స్. రాక్ పేపర్ సిజర్స్. రాక్ పేపర్ ఆ తర్వాత నిన్ను అసలు చూడకూడదు అనుకున్నాను. నాకు అర్థమైంది. నేను ప్రాణాలతో ఉండున్నా నిన్ను చూసేదాన్ని కాదు. ఇలా మొహం మీద చెప్పేశాం. నేను చనిపోయిన తర్వాత ఆ వెళ్తుని ఖచ్చితంగా చూస్తానని ఎదురు చూశాను. ఇప్పుడు నా పరిస్థితి చూడు. ఇక్కడ అందరూ ఇదే బట్టలు వేసుకుంటున్నారు. ఏదో చచ్చిన శవం బ్యాగులో ఉన్నట్టుంది. యాక్చువల్గా అదే నిజం. మామూలుగా అందరూ అంటుంటారు కదా, ఇన్నాళ్ళు మనం ఉన్న జీవితం, నెరవేరని కోరికలు, ఇవన్నీ. నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. నీ మనసులో ఏదో భారం ఉంది, అందుకే నువ్వు ఇక్కడున్నావు. నీ జీవితంలో నీకంటూ ఉన్న కోరికని నువ్వు ఇంకా నెరవేర్చలేదు. నువ్వు అనుభవించిన ఏదో ఒకటి మిగిలింది. ఆ విషయం కోసమే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. కానీ ఏంటది? నువ్వు నిజంగా అక్కడ నైట్ వాచ్మెనేనా? నిజమే. పగలంతా వీళ్ళ కోరికలను నెరవేరుస్తున్నాను. నీకంటూ ఏమైనా కోరికలుంటే చెప్పు, నెరవేరుస్తాను. నీకోకే అంటే చూపిస్తాను. నాకింకో ఒక వారమే ఉంది, అర్థమైందా? మీరు చెస్ ప్లేయరే కదా? ఇదిగో ఇక్కడుంది. మీకేం కావాలి? 4 ఏళ్ళుగా నేను ఆడుతూ ఉన్నాను. ఎలాగైనా తన మీద గెలుద్దాం అనుకున్నాను. C6 నుండి నైట్ దాడి చేశాం. ఇదిగో ఈ విధంగానే చేయాలి. నేను ఇలా చేస్తున్నప్పుడు తన దృష్టి మరలుతుంది. అప్పుడే కదా నేను తన మీద గెలవగలను. నా జీవితంలో దారుణమైన పరిస్థితి అంటే అదే. నా దుకాణంలో అందరి ముందు నన్ను అవమానపరిచాడు. దానికి అంతటికీ వాడు అనుభవించి తీరాలి. ఏదో క్యాటరాక్ట్ ఉందని చెప్పారు. ఇది కూడా మామూలు సర్జరీ అనుకున్నాం. వాళ్ళని చూడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు ఈ చోటికి ఎందుకు వచ్చావని తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అంతవరకు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా. సరే, నైట్ పూర్తిగా మీరు ఇక్కడ ఏం చేస్తారు? నీకు వయసు 18కి పైనే అయి ఉంటుంది. తొందరగా మొదలు పెట్టండి, ఆ టైం అవుతుందిగా. నాకు ఇంకా 4 రోజులే ఉన్నాయి, మొత్తం వేసేస్తాను. కాల్ చేస్తున్నా అండ్ రేస్ చేస్తున్నా. నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావని తెలిసినా? లేదు. అయితే నువ్వు కనిపెట్టడానికి సాయం చేయమంటావా? Esteban, Kikinyu Galumba. నా కోసం నువ్వు ఒకే ఒక్క పని చేస్తే చాలు. నా తరపున ఆ ఫైనల్ మూవ్ మాత్రం చెయ్యి. కానీ చెస్ ఎలా ఆడాలో నాకు తెలియదే. అలాంటప్పుడు ఎలా? ఈ పీసులు ఉన్నాయి కదా, దీనికి పేరే పాన్ ఆహా. అండ్ దీని పేరు క్వీన్. అలా అయితే ఇలా చేస్తే C6లో నైట్ని అంతే, కొట్టచ్చు. చెక్ మేట్. మొదటి నుంచే మనం మొదలు పెడదాం. నువ్వేదైనా దాచిపెట్టాలా? పోనీ ఏదైనా ఎవరికైనా ఇవ్వాలా? Sana, sit gerugnek. మా అమ్మకి ఆ మ్యాగజైన్ దొరకకూడదు. ఎందుకంటే దాన్ని చూస్తే మా అమ్మ తల పట్టుకుంటారు. ఆ తర్వాత నా పరిస్థితే. గిద్ది చూసావా? సరే, ఇలా అంతా ఎలా చేస్తారు? సరిగ్గా 2004 సంవత్సరంలోనే నేను ఆర్ట్ని దొంగిలించాను. దాంతో గొప్ప ధనవంతుని అవుదాం అనుకున్నాను. ఈలోగా నా కాలం పూర్తయిపోయింది. ఆ తరువాత ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయా. ఆశల వల్ల ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉండిపోయా. నువ్వు మళ్ళీ దాన్ని వెనక్కి తీసి మ్యూజియంకి అప్పచెప్పాలి. నిజంగానే ఇది నువ్వు ఇచ్చేస్తున్నావా? ఈ అద్భుతాన్ని తీసుకొచ్చి మనకిచ్చినందుకు మన చప్పట్లు కొట్టచ్చు. తను యూనివర్సిటీకి వెళ్ళి చదవాలనుకుంది, కానీ నేనే తనకి కొట్టు పెట్టించాను తమ్ముడు. మీట్ లోపు నుంచి మొదలు పెట్టాం,
అలా మెల్లమెల్లగా బ్లడ్ సాసెస్ దాకా వచ్చాం. ఆ సమయంలోనే ఒక పెద్ద తప్పు చేశాను. Családی körben, családi körben, családi körben jó. Családi körben, családi körben jó. తనకి చాలా పొగరు. బాగానే ఉంది. Családi körben, családi körben, családi körben jó. నా దగ్గర కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి. బెట్టిని షెల్టర్ నుంచి తీసుకొచ్చి పెంచాలా? నో పోనీ షెల్టర్ నుంచి దొంగిలించమంటావా? నో తిండి పెట్టాలా? మరి ఆ, విచిత్రమైన చోటుకెళ్ళి డిన్నర్ తినాలని ఆశపడుతున్నావా? బాన్ అపెటైట్. హాయ్ ఎవరు? ఇదిగో సరే నేనే తెస్తానులే. మత్తు పదార్థాలను వెతుక్కుంటూ ఓ చోటికి వెళ్ళినప్పుడు ఆ చోట ఒక బాడీ దొరికింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మన దేశ ప్రజలందరూ షాకుకి గురయ్యారు. ఆ బాడీ ఒక యాక్ బాగానే అతని బాడీ దొరికింది. అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఇతని ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇతను చనిపోయాడా? చాలా పెద్ద హలో నమస్కారం, kindly చాలా నేను మిమ్మల్ని ఇష్టం. ఒప్పుకోవచ్చా? థ్యాంక్ యూ. ఆ, హలో తమ్ముడు, నువ్వే అందరినీ ఆశ్చర్యపరిచేవాడివా? నా పేరు గాబో. ఈ ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాను. సర్లే గానీ ఆ సంగతి పక్కన పెట్టు. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు చేసేది అంత ముఖ్యమైన పని. అందువల్ల హీరో అంటే నువ్వు మాత్రమే. ఇక్కడ మేమందరం మామూలు ఆర్టిస్టులమే. ఈలోగా స్వర్గానికి వచ్చేసామా? తమ్ముడు కొంచెం తప్పుకో. హలో, నేనే గ్యాబోర్ని. మీరు చాలా అందంగా ఉన్నారు. నాకు తెలుసు. అందరూ చెప్పే ఉంటారు. కొన్ని లక్షల మంది నన్ను చూశారు. మిమ్మల్ని గనక చూసుంటే అంతేనండి, నా కథ పూర్తయిపోయి ఉండేది. నేను మిమ్మల్ని థియేటర్లో చూశాను. ఒక మూవీలో యాక్ట్ చేశారు కదా. నాకు నువ్వు నచ్చావు. ఎలాగో నా దగ్గరికే కదరా రావాలి. ఏం చేస్తున్నారు ఆయన? చాలు 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 చాలు. అయ్యో ముందు ఆపండి. మీరు డ్యాన్స్ వేయడం చూస్తుంటే సంతోషపడాలి. ఏంటి అర్థమైందా? ఇక్కడ ఏమైనా ఆర్మీ పరేడ్ జరుగుతుందా? మొహాలు అలా పెట్టారు. కొంచెమైనా నవ్వుతూ చేయండి, లేదంటే చూసేవాళ్ళు మొహాలు ఉమ్మేసి వెళ్తారు. కొంచెం బాగా నటించి చావండి. భగవంతుడా భగవంతుడా, వీళ్ళతో ఎలా వేగాలి? నా వల్ల కావడం లేదు. ఇలా చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మొహంలో ఆ ఎమోషన్ కనపడాలి. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా, కనపడలేదా? నేను ఇప్పుడు నిన్ను కొట్టినందుకు కారణం సాన్యు నాన్నగారు. ఇంకెప్పుడైనా పిల్లల్ని ఇలా ట్రీట్ చేసావంటే పళ్ళు రాలకొట్టేస్తా. హలో, ఇదే నేను కోరుకున్న విషయం. నిజంగా అక్కడున్న పిల్లలకు ముందే దాన్ని లాగి పెట్టి కొట్టేవా? అందరూ ఆనందించారు. అది చూసి అసిస్టెంట్ నాకు ఈ షాంపెయిన్ బాటిల్ ఇచ్చారు. బాబోయ్, అది ఎలా అనిపించింది? ఏది? అదే కొత్తగా వచ్చాడు కదా ఒక నటుడు, పర్వాలేదు. వాడి అవతారం. ఆ సెంటెన్స్ బాగుండింది. ఆహా, ఏమైంది? అసూయగా ఉందా? వాడెప్పుడో పోయాడుగా, వాడికి అంత సీన్ లేదు. ఇప్పుడు ఇది చూడు. ఇలా రా, మనం ఒకటి చేద్దాం. నేను డ్రెస్ విప్పు. నువ్వు దీనికి సెట్ అవ్వవు అనిపిస్తోంది, ఎందుకంటే ప్రాణాలతో ఉన్నావు కదా. తలదించు. వర్క్ అయింది. రోజంతా ఇక్కడే పడుకుంటావా? చనిపోతే నరకానికి వెళ్తారని విన్నాను. అలాగేం లేదు. ఏంటి ఒంటరిగా ఉంటాం? అందుకే నేను నీతో ఉన్నానుగా.
నీకు వెయిట్ చేయకుండా బస్ ఎక్కిందే నేను చేసిన పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన ఏకైక మూర్ఖత్వం అది ఒకటేనా? మరి ఒక షెల్ గేమ్ ఆడుకుందామా? ఆ గేమ్ ఆడేవాళ్ళే మూర్ఖత్వంలో మునిగిపోయారని అర్థం. నిజంగానా? సరే, నిజంగానా? అప్పుడు నేను చిన్నపిల్లాన్ని. అప్పుడు నేను విచ్చలవిడిగా ఖర్చు పెడతాను. ఏదో ఒకటి చేసి గెలిచేద్దాం అనుకున్నాను. దాన్ని అస్సలు గెలవలేము. మీ అమ్మ నీకు చెప్పలేదా? నేను పుట్టినప్పుడు హాస్పిటల్కి మంటలు అంటుకున్నాయి. ఆ విపత్తులో మా అమ్మ చనిపోయింది. ఐమ్ సారీ. ఇల్లుసే అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి పెంచింది. నా హాస్పిటల్లో కూడా మంటలు పట్టుకున్నాయి. ఏంటి? మా అమ్మ నాకు చెప్పింది. ఆ ఏడాది 1993నా? నవంబర్ 7th. అయితే మనమిద్దరం అప్పుడే కలుసుకుని ఉంటామా? అయితే ఆ సమయంలో మనం ఇలాంటి నాటి అయిన విషయాలు ఏమన్నా చేసుంటామా? పని సమయంలో పని చేయకుండా ఇక్కడ పడుకుంటున్నావా? దీనికి కుంటి సాకులేమి నా దగ్గర చెప్పకో, సరేనా? రాత్రి వేళ ఇక్కడేం జరుగుతుందో మీకు తెలుసా? ఏమంటున్నావు నువ్వు? ఇక్కడున్న శవాలన్నిటికీ ప్రాణం వచ్చి అవి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాయి అంటున్నావా? ఇలా జరిగింది నేను చూసినట్టుగా మర్చిపోతానులే, కానీ ఇది ఆఖరి వార్నింగ్, అర్థమైందా? ఒకటి అడగచ్చా? చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుందా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అదేంటంటే అది మీకు తెలిసి ఉంటుందని అడిగాను. ఖచ్చితంగా ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఈ విషయంలో... నిజం చెప్పాలంటే నీ కన్నుని ఎప్పుడో నేను బిచ్చం వేసేయాల్సింది. ఎందుకంటే ఈ చోట్లో నువ్వు ఎన్ని విషయాలు చూసుంటావు. ఇది కరెక్టా? మనిషి చావుకి బ్రతుక్కి మధ్య ఒక పెద్ద గోడ ఉంటుంది. చాలా బలమైన గోడ అది. ఈ లోకంలో జన్మించిన చాలా పవర్ఫుల్ అయిన మనుషులు కూడా అందులోకి వెళ్ళలేరు. తెలుసుకో. నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో దేని మీద పెద్దగా ఆశ చూపించను. నాకు సంబంధించింది ఆ గోడ మాత్రమే. ఇదేం మీకు ఆఖరి రోజా? అక్కడున్న శిలని విరగ్గొట్టేసే, దాని తాళం మన దగ్గర లేదు. ఏ చోటిదే? అక్కడికి ఎలా వెళ్ళాలి? నా జీవితంలో తనే నాకెంతో ముఖ్యమైంది. తను అడిగినవన్నీ నేను చేశాను. మాల్దీవ్స్కి తీసుకెళ్లాను. ప్రతి సంవత్సరం స్కీయింగ్ చేయించాను. గోల్డ్ థ్రెడ్ లిఫ్ట్ చేశాను. ఏంటి అది? ఫేస్ లిఫ్ట్. గోల్డ్ ఫిలమెంట్స్ని పెట్టి ఇలాగా. అది కూడా చేశాను. ఇక చివరిగా తనలాగే ఉండే ఒక శిలని అడిగింది. అది చేస్తానన్నాను. మాటిచ్చిన ప్రకారం చేసి పెట్టాను. తన్ని శిలలా చేసేసాను. కానీ ఆ శిలలా చేయడానికి ముందు నేను వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాను. విగ్రహం చేసేవాడుతున్నా. శిలని ఫీలింగ్తో పగలగొట్టావా? శిల కింద వాళ్ళని చూసినప్పటి నుంచి అంతే, నా హృదయం ఆగిపోయింది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళని తీసుకునివ్వండి, కానీ ఆ శిలను మాత్రం నువ్వు ఎలాగైనా అంతం చేసి తీరాలి. ప్లీజ్ ఆ పని చేయి. సరే సరే చేస్తాను, కానీ ఎలా లోపలికి వెళ్ళాలో నాకైతే తెలీదు. ఫస్ట్ మెథడ్ సూదితో గుచ్చడం. తర్వాత పెద్దగా ఉండే ఒక మెటల్ పీస్ తీసుకుని ఆ బూటు లోపల పెట్టి మాచలేని విధంగా కొంచెం ఓపిక. లేదు, దీనికంటే నా దగ్గర బెటర్ అప్రోచ్ ఒకటి ఉంది. లేదు, మాట్లాడకుండా ఓ పని చేయండి, అలా వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలా? అంతే. కానీ అంతకంటే ముందు ఆ చోటు నీకు సొంతమైందని నువ్వు చెప్పాలి, ఎందుకంటే అదే చాలా ముఖ్యం. నిజంగా అది నీకు సొంతమైన చోటుని మనసారా నువ్వు అది నమ్మాలి. తర్వాత వాళ్ళు నీ కళని తీక్షణంగా చూస్తారు. వాళ్ళు ఆ విధంగా నీ కళని చూస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకంటే పెద్ద పిస్తావనుకో. ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా మెల్లగా నడుచుకొని వెళ్ళిపో. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. సరే
కానీ ఈయన చెప్పినట్టు ఆ సూదితో లోపల పెట్టడానికి ట్రై చేద్దాం. ఇలా చూడు బాబు, ఈ ఊసతో దీన్ని లోపల పెట్టి తరువాత ఈ ఊసతో ఇలా తిప్పాలి. చూడ్డానికి అందంగా ఉంది కదా. అవును, నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఇది నా చోటు. అవును, నువ్వెవరు? నీ చోట. పర్వాలేదే, ఏ కాలంలో దొంగిలించడానికి ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తున్నారా? దాన్ని ఎలా యూస్ చేయాలో తెలుసా? ఏంటి బాబు, అనవసరంగా అలా చేరుకున్నావు? మీ హస్బెండే నన్ను ఇక్కడికి పంపించారు. ఇదంతా మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ ప్లీజ్ నాకు సాయం చేయండి. ఇది ఆయనకి ఎంతో ముఖ్యం. అయితే వెళ్ళి నా భర్తతో ఒక విషయం చెప్పు. దీన్ని పగలగొట్టేవాడిని నెక్స్ట్ టైం పంపించమను. కుదిరితే ఇక్కడి నుంచి తప్పించుకో. నువ్వు ఓడిపోయావు బాబు. నీ వల్ల అయిన పనులన్నీ నువ్వు చేసావు. వద్దు బాబు, అక్కడికి వెళితే కథ ముగింపుకొస్తుంది. లేదు, నేను ఇది అసలు నమ్మను. ఇలా చేయకో. ఇది చాలా అప్పు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను అక్కడే పడిపోయాను. వాడు నన్ను చూస్తూ నుంచున్నాడు. నాపై నిప్పులు కక్కేటట్టు చూశాడు. అసలు వాడు మనిషేనా? నాకైతే అనుమానంగా ఉంది. ఆ మార్షియన్ ఒక పారాసైట్, ఆత్మల్ని తినేవాడు. అతను ఎప్పుడొస్తాడో తెలియదు. వస్తే తలుపు మూసుకుంటుంది. మా మనసులో ఉండే భారం తగ్గితేనే ఈ ప్రపంచం వదిలి వెళ్ళగలుగుతాం. మనసులో భారంతో ఈ ప్రపంచాన్ని వదిలి ఎవరైనా వెళ్ళారా? ఆ తలుపు తెరుచుకున్నప్పుడు ఎవరికి మార్గం కనపడుతుందో వాళ్ళు మాత్రమే బయటకు వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ప్రయత్నం చేసి చూసాం. ఈ ప్రశ్న అడగడం నువ్వు మొదటివాడివి కాదు. ఆ తలుపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా కోసం తెరుచుకుంటుంది. అయితే అంతవరకు నేను నమ్మకంతో ఉండాలి. మనం గనక నమ్మకంతో ఉంటే అన్ని తలుపులు తెరుచుకుంటే బంగారం. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను. చాలామంది కళ ఈ చోటు వదిలి వెళ్ళిపోవడమే. కానీ అది జరగనందువల్ల చాలామంది నమ్మకాన్ని కోల్పోయారు. అలా అయితే నువ్వెందుకు ఎక్కడున్నావో నాకింకా తెలీదు. నీ డైరీని నాశనం చేయాలా, లేకపోతే నీ కుటుంబానికి ఆఖరి సరిగేమని చెప్పాలా? లేదు, వద్దు. మళ్ళీ అలాగే అయితే వద్దు. నువ్వు ఎప్పుడు ఇవన్నీ అడగడం ఆపుతావు? ఒకవేళ బస్సులో నువ్వు ఎక్కకుండా ఉండుంటే, ఆ కార్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుంటే ఇదేది జరిగి ఉండేది కాదు కదా. కానీ తలరాతనుంటే జరిగి తీరాల్సిందే. అయితే వాడు ఇక్కడికి వచ్చిన యాగిని కూడా తినేస్తాడా? నేను ఏదో ఒకటి చేస్తాను. వాడిని ఎలాగైనా చంపేస్తాను. మూర్ఖుడులా మాట్లాడకు. నువ్వు గనక అతన్ని తాకావే అనుకో, నువ్వు ప్రాణాలతో ఉండగానే నీ ఆత్మని అతను తినేస్తాడు. వద్దు, అలా జరగడానికి వదలను. ఆగు యాగి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో ఎలాగైనా కనిపెడతాను. అయ్యే, ఐ లవ్ యూ. నేను లవ్ చేయలేదు. నువ్వు ఆవేశంతోనే ఇలా మాట్లాడుతున్నావని నన్ను తెలుసు. అసలు ఏం చెప్పమంటావు? నేను నీకు సాయం చేస్తాను. నన్ను నువ్వు నమ్ము. నాకు హెల్ప్ చేయలేవు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నువ్వైనా బయటకు వెళ్ళి సంతోషంగా ఉండు, ఎందుకంటే అదే నీ ప్రపంచం. హే, ఆగి ఆగి ఒక నిమిషం ఆగు. నాకు నువ్వు మాత్రమే కావాలి. ఇక్కడ ఇరుక్కున్నది నేనే, నువ్వు కాదు. అందుకని ఇంక మీదట మాట్లాడకో. నీ మీద నమ్మకాన్ని పెట్టుకొని నీకు ఈ బాధ్యత అప్పగించాను. నీకంటే ముందున్న వాచ్మెన్ కంటే నువ్వు చాలా బాగా పనిచేస్తావని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ చోటుని చూడు. ఛే, నీ మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగించినందుకు నాకు ఇలా జరగాల్సిందే. నీ వస్తువులన్నీ తీసుకుని ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మళ్ళీ ఇక్కడికి రాకు, అర్థమైందా? నన్ను క్షమించు. అతను రాలేడయ్యా, ఎందుకంటే అతను ఈ చోటు వదిలి వెళ్ళిపోయాడు. అతను నిన్ను చూడలేడు. నువ్విప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. అతను బయట ఉన్నంత వరకే అతనికి అదే రక్షణ. నేను నీకోసం ఖచ్చితంగా వస్తాను. నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తాను. నీ మీద ప్రేమ లేదని అబద్ధం చెప్పకుదా. నిజమేంటో నాకు తెలుసు. నేను మళ్ళీ వస్తాను. నేను ఎక్కడ పనిచేస్తున్నానో తెలుసా? నేను అప్పుడే చెప్పాను కదా, దాని గురించి మాట్లాడితే నాలుక కుట్టేస్తాను. మార్చురీలో పనిచేస్తున్నాను. చాలా గొప్ప ఉద్యోగమే. రాత్రి అయితే శవాలు లేచి తిరుగుతాయి. అంటే ఆ హాఫ్వే హోమ్లో నువ్వు నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నావా? అనుకున్నాను. నిన్ను కాపాడినప్పుడే నేను అనుకున్నాను, నువ్వు పుట్టినప్పుడే 2 లోకాలకి సంబంధించిన మనిషివని. చనిపోయిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తే తనని వదిలే. అస్సలు కుదరదు. నీకంటూ ఒకరితొస్తుంది. ఒక్కతి తనే. వేరే అమ్మాయి వస్తుంది. అప్పటి వరకు నేను వేచి ఉండలేను. మీరు నాకు సాయం చేసినా సరే, సాయం చేయకపోయినా సరే, నేను తనని ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి తీసుకొస్తాను. అవును, పెద్ద మంత్రవాదివి. ఆ ప్రపంచం నుంచి ఇక్కడ తీసుకొచ్చేస్తావు. యాగీకి సమయం దగ్గర పడింది.
అయితే అక్కడున్న మోర్షియాన్ని కూడా నువ్వు చూసుంటావు కదా. అది ఒక శక్తివంతమైన జంతువు. అక్కడ నువ్వు తనని ఓడించలేవు. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఆ చోటు వదిలి తను బయటికి వెళ్ళాడు. నేనే వాణ్ణి చంపాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే అప్పుడు నాకొక బాధ్యత ఉంది, అందువల్లే నిన్ను కాపాడాను. అయితే హాస్పిటల్కి నిప్పు పెట్టింది ఆ మార్టిన్షనేనా? ఆ మనస్సాక్షి లేని ఆ జంతువు నాశనాన్ని కోరుకునేవాడు ఆ హాస్పిటల్లోనే పుడతాడని నాకు తెలిసింది. అందువల్లే హాస్పిటల్ మొత్తం నాశనం చేశాడు. ఆ మనిషి నువ్వు కాదు గాని ముందు ఆ విషయాన్ని వెంటనే మర్చిపో. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నాకు కావాల్సిందల్లా మ్యాగీ మాత్రమే. పిచ్చోళ్లాగా ఏదోదో మాట్లాడుకో. చెప్తే వినపడ్డం లేదా? నాకు సాయం చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చారు. నేను నీకు తిండి పెట్టాను. నీ మనసులో మనస్సాక్షి అనేది లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను ఇలా చంపుకు తినకో. ఈ కాపు చేతపడి చేసే వాళ్ళు మాట తప్పరని నేను ఆ బుక్లో చదివాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు సాయం చేయండి. మాట తప్పకండి. కొట్టుకెళ్ళి మంచి చికెన్ని కొనుక్కొని తీసుకురా. బాగా వండుకొని మధ్యాహ్నం తిందాం. అది చేయడానికి ముందు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఎలాంటి మంత్రం ఆ అమ్మాయి మీద పనిచేయదు. నోట్లో ఏం పెట్టుకున్నావు? మాట్లాడు. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఊరికే ఏదేదో వాగకు, వెళ్ళు. నేను తనని ప్రేమిస్తున్నాను. తనని తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాగా? అప్పుడు నువ్వు తన బాడీ ఎక్కడుందో కనిపెట్టి దాని నుంచి ఒక ముక్కని తీసుకునిరా. జీసస్ క్రైస్ట్ ఉన్నారు కదా, అతను నిజంగా దేవుడి బిడ్డ. 2000 సంవత్సరాల క్రితం అతను ఒక క్రాస్లో చనిపోయారు. మనకి నమ్మకం కలగడానికే చనిపోయిన తర్వాత కూడా అతను మళ్ళీ లేచి వచ్చారు. చావు అనేది ఓ ముగింపు కాదు. కాబట్టి చనిపోయిన మన సహోదరుడికి మనం నమ్మకంతో గుడ్ బై చెప్పాలి. అందరూ చెప్పేది వినండి. మనం ముగ్గురు ఇది గనక ప్రయత్నించామంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలం. భయపడకరా, ధైర్యంగా ఉంటావు. ఈ చోటు నీదనుకోరా. ఈ చోటు నాకే సొంతం. పైకి రండి. మీకేం కాలేదు? నాకేం డబ్బులేం తగ్గలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నీకోసం ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఇలా చేయక తప్పదు. నన్ను క్షమించు. నువ్వేం తీసుకొస్తావా అని ఏదేదో ఆలోచిస్తున్నాను. ఇది నిజమైందనే లేక డై వేసిందా? ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఏం చేస్తున్నారు? తన మనసులో ఎంత బాధ ఉందో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఆత్మ తిరిగి ఈ లోకానికి రావాలంటే మనసులో ఉన్న భారం కంటే ఎక్కువగా ఉండాలి. ఆగికి సమయం కూడా తక్కువగా ఉందని చెప్పావు. అందువల్ల తనని కాపాడడానికి ఇదొక్కటే దారి. ఒకవేళ తన మనసులో భారం తక్కువగా ఉంటే ఈ మంత్రం పనిచేయకపోగా ఆ ప్లేస్లో మరొకరు ఖచ్చితంగా చనిపోతారు. ప్రాణానికి ప్రాణమే కదా పోవాలి. నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. పోరద్దా అద్దమ్మా. నువ్వు చనిపోవాలనుకుంటే ఇదంతా చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత. నువ్వు పోతే ఇదంతా నేను ఎక్కడి నుంచి చేస్తాను. అందువల్ల నేను చెప్పిందంతా నిజమే, అబద్ధం కాదు. ఏంటి అటకారమా? సరే, తన మనసులో ఏదైనా భారం ఉందేమో చూద్దాం. ఆ విషయాన్ని గిన్ని చెప్పేస్తుందా ఏంటి? ఇది ఒక పాట్. దీని ముందు తీ. పర్వాలేదు, ఎక్కువ సమస్యలు లేవు, ఒక్క సమస్య లేదు. బరువుగా ఉందా? ఇప్పుడు వెళ్ళి స్ట్రా తీసుకురా. చాలా తీసుకురావాలి. ఏంటి? నువ్వు ప్రేమించిన అమ్మాయి దీనికి ఇష్టపడుతుందో లేదో మనం తెలుసుకోవాలి. కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. నా ఉద్యోగం పోయింది. సరే, మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. నన్ను ఒకేసారి తీసుకోవద్దు. కనీసం ఈ ఒక్కరోజు వస్తాను. ఒక సబ్స్టిట్యూట్గా వస్తానండి.
అక్కడికి వచ్చి చేతులు కట్టుకొని నుంచుంటాను. ప్లీజ్ అనుమతించండి. నాకు జీతం కూడా వద్దండి. థ్యాంక్ యూ. నేను చెప్పింది జాగ్రత్తగా విను, ఎందుకంటే ఈ అవకాశం ఒక్కసారే వస్తుంది. ఇది యాగి బాడీ అయి ఉంటుంది, అది కూడా తాత్కాలికంగానే. ఒకవేళ నువ్వు తనని బయటికి రప్పించలేవు, అయినా సరే తనను నువ్వు బయటికి తీసుకొచ్చావంటే ఇది తాత్కాలిక బాడీగానే ఉంటుంది. అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత తన ఈ హెయిర్ తన బాడీని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. తన వచ్చిన విషయం కనిపెట్టి ఇది తనను ఒప్పుకుంటే తను మళ్ళీ తన పాత జీవితానికి వస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా తాత్కాలిక శరీరమే. కానీ సూర్యాస్తమయంలోపు ఈ మంత్రాన్ని మనం పఠించకపోతే ఆ తర్వాత నువ్వు తనని చూడమన్నా చూడలేవు. తన శరీరం మళ్ళీ ఈ గడ్డిలాగే మారిపోతుంది. ఆ తర్వాత తన శరీరం అగ్నిలో ఆహుతైపోతుంది. అందువల్ల ఇది సరిగ్గా చేయడానికి నువ్వు కరెక్ట్ టైంకి ఇక్కడికి రావాలి. కాబట్టి మనం ఇది త్వరగా చెయ్యాలి. ఆ చోటుకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి, అర్థమైందా? అంతా సరిగ్గా పూర్తయితే మరుజన్మ ఎత్తినందుకు ఆగికి మనం అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. ఏమంటావు? ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని వెళ్ళి చూసి సమస్యలన్నింటినీ పోగొట్టిరా. ఏయ్ తమ్ముడు, ఏంటది? నా గర్ల్ ఫ్రెండ్. పాపం తను ఇప్పుడు చనిపోయింది. అయినా ఏదో ఒకటి చేసి తన ఆత్మని ఈ బొమ్మలోకి తీసుకొస్తాను. అర్థమైందా? నాకు కూడా అర్థం కాలేదు. నేను ఆల్రెడీ ఆ అమ్మాయిలతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి ఉంచాను. వాళ్ళు కూడా దీనికి ఒప్పుకుంటా అన్నారు. దానికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తే చాలు. తను చిన్నపిల్ల, చెప్పేదంతా నమ్ముతోంది. ఏయ్, నా కళ్ళు నువ్వు వచ్చావు. నేను ఒక సలూన్లో కూర్చున్నాను, నువ్వు వచ్చి నా హెయిర్ కట్ చేసావు. నా కలలో కూడా నువ్వే వస్తున్నావు. నువ్వంటే ఇష్టం లేదని చెప్పింది నిజమా? చచ్చా లేదు, నిన్ను గాయపరచడానికి అలా చెప్పాను. ప్రేమించే వాళ్ళే అరుస్తారని విన్నాను. ఇది తప్ప వేరే డ్రెస్ ఉందా? మనం వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి తన్ని ఎలా బయటికి తీసుకొస్తావు? ఆ ఎర్ర డోరు ద్వారానే. ఆ మార్షియన్ రక్తం ఉంటేనే తనని బయటికి తీసుకురావడం కుదురుతుంది. అందువల్లే తనని లాక్ చేసి పెట్టారు. తనని బయటికి రప్పించడం అంత సులభం కాదు. నన్ను అడిగితే ఇది మూర్ఖత్వం అని అంటాను. మ్హూ. నా జీవితాంతం వరకు అతని కథ ముగించాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. అలాగా? చనిపోయిన తర్వాత కూడా ట్రై చేయండి. నీ ఆత్మ యొక్క ఒక్కొక్క భాగాన్ని నేను ఎంతో ఆనందిస్తాను. తన బాడీని తీసుకుని ఇప్పుడే బయలుదేరాను. రెడీగా ఉన్నావా? ఇది నాకు సొంతమైన చోటు. ఇది నాకు సొంతమైన చోటు. ఇది నాకు సొంతమైన చోటు. ఇది నాకు సొంతమైన చోటు.
దొరికేసింది, వాడి రక్తం దొరికేసింది. దీంతో తలుపు తెరవచ్చు, నాకు దొరికేసింది. రా బంగారం వెళ్దాం. నీతోనా? ఎక్కడికి? హ? ఇంకెక్కడికి? అక్కడికే. నేను మనసు పెడితే అన్ని తలుపులు తెచ్చుకుంటాయని చెప్పాను కదా. లేదా ఎవరో ఒకరు వచ్చి తెరుస్తారు. నువ్వు రా బంగారం, మనం వెళ్దాం. మనిద్దరం కలిసి జీవిద్దాం, సంతోషంగా ఉందాం. నువ్వు నేను మాత్రం. దానికి నేను ఇక్కడే ఉంటాను. నువ్వు పొరుగు తీస్తున్నావు కదా. ఈలోస్ బుక్ ప్రకారం ఇలా చేస్తే ఈ తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే ఆ మార్టిషియన్ తన రక్తంతో ఈ తలుపుని వేసేశాడు. ఆ రక్తమే మళ్ళీ తెరవడానికి సాయం చేయబోతుంది. వాడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. తనని మనం చూసుకుందాం, త్వరగా రండి. మనం ఎక్కడున్నాం? నాకు తెలీదు. సరిపద. బయటకు వచ్చేసామా? తెలీదు, పద. ఈలోస్ దీని గురించి నాకేం చెప్పలేదే. క్రిస్టియన్, ఇలా చూడు. ఏం జరిగినా నన్ను వదిలి వెళ్ళిపోవా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రాణం ఉన్న మనిషి, ఇది ఒక యథార్థమైన లోకం. ప్రేమికులారా, బయటికి వెళ్ళడానికి దారి వెతుకుతున్నారా? ఇంతకు ముందు చాలామంది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రేమ కూడా నిజమై ఉండొచ్చు. మీరు 3 పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఇద్దరిలో ఒక్కరే కదా ప్రాణాలతో ఉన్నారు. మొదటి పరీక్ష సేల్ గేమ్. ఎర్రటి బంతిని కనిపెట్టండి. భయపడకు, నేను హెల్ప్ చేస్తాను. ఇది చాలా సులభంగా ఉంది. ఎడం వైపు ఉన్న దాంట్లోనే ఆ ఎర్ర గోళీ ఉంది. ఇక్కడుంది. ఆపండి, ఇప్పుడు కాదు. తీయండి. ఇది ఎలా ఆడాలో నాకు తెలుసు. ఇందులో మీరు గెలవలేరు. ఇక రెండవ పరీక్ష ఏమిటో చూద్దామా? మ్యాగీ! మ్యాగీ! మ్యాగీ!
పజల్ నుంచి బయటపడడానికి ఛాన్సే లేదు. నీ చేతిలో ఉన్న క్యూబ్ని సాల్వ్ చేసి అన్ని వైపులా ఒకే కలర్ని తీసుకురా. ఈ 2వ పరీక్ష ఎంత త్వరగా పూర్తి చేస్తావో అంత త్వరగా అమ్మాయిని నువ్వు కాపాడచ్చు. తను బ్రతకడం బ్రతకపోవడం నీ చేతిలో ఉంది. అయిపోయింది. అన్ని సైడ్లు ఒకే కలర్ ఉంది. ఆగండి, ఇందులో ప్రతి చోట రక్తమే ఉంది. అవును, మీరు చెప్పినట్టు ఇదంతా ఒకే కలర్గానే ఉంది. ఆగి ఎక్కడుంది? తను ఆ గుహలో నుంచి బయటపడింది. కానీ తను మరు జన్మ ఎత్తాలి కదా. చివరి పరీక్ష గెలిస్తేనే అది కుదురుతుంది. నీ మనసులో భయం పుట్టుకొస్తోందా? ఒకవేళ తను చనిపోకుండా ఉంటే నీతో పాటు ఉంటుందా? తనకిప్పుడు ఎలాంటి జ్ఞాపకమూ లేదు. తను చనిపోయినట్టు కూడా తనకి తెలీదు. ఇదంతా ఒక కలని కూడా తనకి తెలీదు. నిన్ను ప్రేమిస్తుందో లేదో కూడా తెలీదు. కానీ ఈరోజు పూర్తయ్యేలోపు తనకు తానుగా నిన్ను ప్రేమించాలి. లేదంటే మీ ఇద్దరి ఆత్మల్ని నా సొంతం చేసుకుంటాను. గెటప్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఏంటిది? నాకు పనుంది, సో నేను త్వరగా వెళ్ళాలి. అరే ఏంటి నువ్వు? నాతో కలిసి కాఫీ తాగడం కోసమే కదా ఇంత దూరం వచ్చావు?
నాకేం కాఫీ నచ్చుతుంది? ఎక్స్ప్రెస్సో? లాటే. అదే చెప్దాం అనుకున్నాను. సరే, ఒక కప్. నన్ను క్షమించు, అది మంచుగానే ఇది డిన్నర్ డేట్ కాదు. సో నిన్న సైకిల్తో నన్నొచ్చి గుద్దావు. ఈరోజు లేటుగా వచ్చావు. కాఫీ కూడా నేనే డబ్బులు ఇచ్చాను. ఇలా ఉన్నప్పుడు జీవితాంతం నిన్నెలా నమ్మడం? కమాన్ చెప్పు. అది నేను నేను ఎలాగైనా అది నేను ఎలాగైనా అది అది ఏదో ఒకటి చేసి. ఏది? కాఫీకి చాలా థ్యాంక్స్. మనమిద్దరం మాట్లాడాలి. ఇదేది వర్కౌట్ అవ్వలేదు. పర్వాలేదు, వదిలే. నీ జీవితం మొత్తాన్ని జీవించచ్చని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ ఆలోచన ఏదో ఒక రోజు మారచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను నువ్వే ప్రశ్నించుకుంటావు, వాడికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చని. ప్రతిరోజు నిద్రపోయే ముందు ప్రతిరోజు నీ జీవితం చాలా అందంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావని తెలుసు, కానీ మనసు లోతులో ఏదో ఒకటి మిస్ అవుతుంది. నాకు తెలుసు, నేను అదే అనుకుంటున్నాను. నేను మిస్ అయ్యేది నిన్నే. కావాలంటే మన ఇద్దరికి పరిచయం లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నా వరకు నువ్వే నా ప్రపంచం. ఏ బుక్లో చదివేవిది? నీదంతా ఏదో సినిమాలో చూసుంటావు. ఓ, బాగుంది. ఊరికే ట్రై చేశాను. పోనీ ఒక చేద్దామా? ఒక గేమ్ ఆడదాం. నేను గెలిచానంటే నాతో రా. ఒకవేళ ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. డ్రా అయిపోయిందంటే ఇక నీ ఇష్టం. ఓకే. ఓకే. రాక్ పేపర్ అండ్ సిజర్స్. రాక్ పేపర్స్ అండ్ సిజర్స్. రాక్ పేపర్స్ అండ్ సిజర్స్. Rock, papers and scissors. Rock, papers and scissors. నువ్వు గెలిచావు. నేను చెప్పినట్టు నీతో పాటు వచ్చేస్తాను. మనం ఇంకో గేమ్ ఆడుకుందామా? ఏంటి, ఓడిపోవాలా? అలాగా. రాక్ పేపర్స్ అండ్ సిజర్స్. నువ్వు వ్యాగీ కాదు. ఏంటి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాగీ? వ్యాగీ ఎక్కడుంది? నేనే ఆగి. లేదు, ఏం జరిగినా మేమిద్దరం ఈ గేమ్లో ఓడిపోవు. మంత్రశక్తికి చాలా ముఖాలున్నాయి. నీ మనసు చెప్పింది విను, అది నిన్ను ఖచ్చితంగా మోసం చేయదు.
మ్యాగీ. మ్యాగీ, తను బయటకొచ్చిన తర్వాత ఎప్పట్లాగే తన శరీరంలోకి ప్రాణం వస్తుంది, కాని కాసేపటి వరకు ఉలుకు పలుకు ఉండదు. సూర్యాస్తమయంలోపు తన శరీరం రక్తంతోనూ కండతోనూ నిండిపోవాలి. అలా కాకపోతే తన శరీరం మళ్ళీ గడ్డి బొమ్మలా మారిపోతుంది. అందువల్ల తన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ లోపు నువ్వు నేను నీతో చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఏమైంది? ఏం లేదు. ఏంటిది? ఏమేమో వస్తున్నాయి. ఇదంతా కాసేపట్లో తగ్గిపోతుంది. నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి నువ్వు చూడకుండా ఉంటావు. అంతా సర్దుకుంటాయి. అది కేవలం కలే అనుకున్నాను. పోదా పోదా. నేనిప్పుడు గాలిని ఆస్వాదిస్తున్నాను. ఏయ్! నేను మిమ్మల్ని త్వరగా రమ్మన్నాను కదా. తినే ఆగి. ఈ అమ్మాయికి అసలు నవ్వడం వచ్చా? సరే లోపలికి రండి, మనకి టైం లేదు. అక్కడికి వెళ్ళి నించోమ్మా, మధ్యలో. ఉయ్యో, ఉమ్మో, బాగా ఉమ్మో. ఏంటిది? అసలు ఇప్పుడు ఏమైంది? నేను మంత్రం చెప్పి పూర్తి చేసిన తర్వాత అది జరగాలి కదా. ఓ నో, అందుకు ఛాన్సే లేదు. ఏదైనా పొరపాటు జరిగిందా? నిన్నటి వరకు తన మనసు భారంగా ఉండేది, కానీ ఇప్పుడు లేదే.
అందువల్ల ఏదో జరిగింది. ఇప్పుడు తను ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనమే లేదు. నేను ఇదే కోరుకున్నాను. నన్ను ఒకరు ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించాలి, ఏమన్నా చెయ్యాలి అని. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఆ సెకండ్ డేట్ చాలా బాగుండింది. ఇది తప్ప ఇంకేదైనా చేయడానికి ఉందా? మంత్రమైనా మాయాజలమైనా మీరేదో ఒకటి చేయొచ్చు కదా. ఏదో ఒకటి ఉండే ఉంటుంది. వాడు వచ్చేసాడు. ఇక్కడి నుంచి పారిపోండి, మేడ మీదకి వెళ్ళిపోండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పుడేం చేయాలి? మనం వెంటనే కిందకి వెళ్ళాలి. ఈ బిల్డింగ్ అటువైపు లైట్నింగ్ రాడ్ ఉంది. రా. ఇక్కడ లేదేంటి? ఇక మనం పరిగెత్తలేము. ఈరోజు నా బర్త్డేనా ఏంటి? అవును, నువ్వు మళ్ళీ పుట్టబోయే రోజు. చూసి చాలా రోజులైంది కదా. మీరేం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండు. నువ్వు మాత్రమే తిరిగి జీవించగలవు. ఆ అసరయ్య చెప్పిన విషయం నువ్వు కరెక్ట్గా చేస్తే మీకెవడా పిచ్చి పట్టిందా? ప్రశాంతంగా ఉండు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నది. ఏంటి? ఏం నిర్ణయం? ఈ జీవితాన్ని మరణం వల్ల మాత్రమే జయించగలం. ఎవరి జీవితం గురించి మాట్లాడుతున్నారు? ఆ విధి నీకు ఒక పెద్ద బాధ్యతని అప్పగించింది. ఆ దుష్టశక్తి నుంచి నువ్వు ఎలాగైనా బయటపడాలి. ఇదే నా తలరాత? అది కాదు. ఇప్పుడే నాకు అన్నీ అర్థం అవుతున్నాయి. నా బాధ్యత ఇంకేదో అని అనుకున్నాను, కానీ నిన్ను కాపాడడమే నా బాధ్యత. నేను చేసిన పనికి ఖచ్చితంగా ఒక బహుమానం ఉంటుంది. నేనది నా కోసం ఇచ్చుకోవాలని తెలుసు. విధి నుంచి మనం ఎవ్వరం తప్పించుకోలేము నాన్న. నేను కూడా. కానీ నువ్వు ఆగిని కలుసుకున్నావు. నువ్వు తను ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ శాపాన్ని మాపాలంటే అది మీ ఇద్దరి వల్ల మాత్రమే కుదురుతుంది. నీ వల్ల కాదు, నీ ప్రేమ వల్ల. నేను నీ దగ్గర అడిగిందంతా నిజమే. నీ జీవితాన్ని నువ్వు జీవించు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. పర్వాలేదు, ప్రేమంటే ఒక మట్టి అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రాణానికి ప్రాణమే ఇవ్వాలి. నేను నా జీవిత పయనాన్ని ఆపేశాను. ఇప్పుడు పోరాడు.
వాళ్ళంటే నీకు చాలా ఇష్టం కదా? ఏమని చెప్పను, నిజానికి నేను ఇప్పటివరకు ఒంటరిగానే బతుకుతున్నాను. మొదటిసారిగా నన్ను వదిలి ఎవరో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వేమీ ఒంటరిగా లేవో. అయితే మనం ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామా? దానికి ముందు గేమ్లో నన్ను విన్నవు. అయితే నీకు బోర్ కొట్టలేదా? దీనికంటే బెటర్గా చెప్పనా? బన్నీ క్యారెట్ గన్. నిజంగా చెప్తున్నావా? అవును, నిజంగానే. చూస్తావా? బన్నీ క్యారెట్ తింటుంది, ఆ క్యారెట్ని గన్ను అడ్డుకుంటుంది, మరి గన్ ఆ బన్నీని కాల్ చేస్తుంది. రెడీయా? బన్నీ క్యారెట్ గన్. బన్నీ క్యారెట్ అండ్ 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 గన్. మళ్ళీ చెప్తా. బన్నీ క్యారెట్ అండ్ గన్. ఇంకొకసారి చేద్దాం. బన్నీ క్యారెట్ అండ్ గన్. ఏంటి బంగారం, వాళ్ళతో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? Nem tudom én, az éjjel merre visz majd. Minden ajtó zárva, ilyen a mélyben lebegés. De valami tör és valami zúz bennem. Nem engedlek el, akkor sem, ha elvesztem. Tudom én is, ez az út nem visz már haza. Pedig úgy mennék már oda hozzád. Amit várok, csak egy emlék, amit láthattam. Hogy legyek így álmatlan. Egyszer jó leszek, ugye én is, majd jó leszek, tudom én. Neked elhiszem a mesét is, gyere érints meg még egyszer. Úgyhogy érezzem, gyere érints meg még. Gyere még. Majd jó leszek, ugye én is, majd jó leszek, tudom én.
úgyhogy érezzem. Gyere, érints meg még, gyere még. Tudom a neved, valami még él bennem. Hideg a kezed, ahova te mész, nem viszel oda út. Túl mély a kút, nincs itt fény, nincs kiút, mint egy végtelen alagút. Hazaérek a távolból, amikor már csak bennem élsz, te rég elvesztél. Telik az idő, kifakul a kép, mégis még egyszer belefáradnék. Egyszer jól leszek újra én is, majd jó leszek, tudom én. Neked elhiszem a mesét is, gyere érints meg még egyszer. Leszek én is jól, leszek én is, majd jól leszek újra én is, majd jól leszek újra. Érints meg még, érints meg még egyszer, érints meg még, érints meg még egyszer, érints meg még, érints meg még egyszer, érints meg még, gyere még. Hova mész, hova mész? Mi lesz majd, ha odaérsz? Veled így maradunk, csak ketten maradunk ébren. Egyszer jól leszek, hogy én is, majd jól leszek, tudom én. Neked elhiszem a mesét is, gyere érints meg még egyszer. Úgyhogy érezzem, gyere érints meg még, gyere még. Majd jól leszek, ugye én is, majd jól leszek, tudom én. Neked elhiszem a mesét is, gyere érints meg még egyszer. Úgyhogy érezzem, gyere érints meg